హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దోశ కంటే దోశ టైప్స్ ఆఫ్ దోశలు అనమాట. సో దోశ అంటే అందరికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. అండ్ నేను ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను అనమాట కీర్తి సురేష్ గారిది. ఎన్ని కంపారిజన్ పెట్టినా షీ లైక్స్ ఓన్లీ దోశ దోశ దోశ. నాకు కూడా దోశ అంటే ఇష్టం. నాకు ఎక్కువ కొంచెం క్రిస్పీగా అంటే ఇష్టం అనమాట. కొంతమంది కొంచెం మెత్తగా ఉంటే తింటారు, కొంతమంది క్రిస్పీగా ఉంటే తింటారు. బట్ నాకైతే కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ దోశలు అనమాట. దోశల్లో ఏమేమి టైప్స్ అంటే ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, కారం దోశ అలా ఉంటాయి. ఘీ దోశ నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే కారం ఘీ దోశ అనమాట. సో మనం అంటే నేను ఎక్కువ వేయను, మనకంత టాలెంట్ లేదనమాట. సో ఇదంతా ట్రయల్ అనమాట, లెట్స్ డూ ఇట్ అనమాట. సో ట్రయల్ చేస్తున్నాను, అంటే అంత మంచిగా రాలేదు. ఐ మీన్ ఓకే, 80% పర్లేదు, బాగానే వచ్చింది. బాగున్నాయి, క్రిస్పీగా రాలేదు, మెత్తగా వచ్చినాయి అనమాట. మా మమ్మీ బాగా చేస్తారు, భలే బాగుంటాయి. మా మమ్మీ చేస్తే భలే క్రిస్పీగా థిన్‌గా పేపర్ దోస అంటారు కదా, అలా వస్తాయన్నమాట. భలే నైస్, భలే ఎందుకో తెలియదు కానీ మనం ఎన్ని హోటల్లో తిన్నా, ఎక్కడ తిన్నా సరే ఇంట్లో అమ్మ చేతితో ఏది చేసినా, సింపుల్‌గా ఏం చేసినా సరే దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇదైతే ఆనియన్ దోస, దోస పోసేసుకొని చక్కగా రౌండ్‌గా తిప్పుకున్నాను. ఇదైతే కొంచెం బాగానే వచ్చింది ప్లెయిన్ దోస కంటే. ఆనియన్స్ వేసి దాని మీద కొంచెం కారం పొడి ఉంటుంది కదా, అండ్ లైక్ కరివేపాకు కారం, నార్మల్ కారం లేదు, స్పెషల్‌గా ఏం కాదు కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ కర్రీ కారం ఉంటుంది కదా, అది యాడ్ చేశాననమాట. ఇంట్లో నా దగ్గర కారపొడులు ఏం లేవు, సో టాలెంట్ చూపిద్దామని చెప్పి నార్మల్ కారం యాడ్ చేసినాం అనమాట. సో అయితే టేస్ట్ వైజ్‌గా అయితే అంతేం బాలేదు, ఓపెన్‌గా చెప్పాలి కాబట్టి. ఓకే, యావరేజ్ ఉందనమాట. బట్ ఎగ్ దోస అయితే మస్తుంది నిజంగా. ఇది అంత లేదు, ఆనియన్ దోస అంత మంచిగా రాలేదు. బట్ ఎగ్ దోస ఏం చేశానంటే పోసేసుకుని 2 ఎగ్స్ బ్రేక్ చేసి ఒక గిన్నెలో వేసేసుకుని దాంట్లో ఉప్పు కారం వేసి మంచిగా బీట్ చేసేసుకున్నాను అనమాట. సో దోస పోసేసుకుని దాని మీద కొంచెం ఆనియన్స్ వేసి ఎగ్ బ్యాటర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను, అది పోసేసుకుని స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. నాకైతే ఎగ్ దోస నచ్చింది, ప్లెయిన్ అండ్ ఆనియన్ ఎగ్ 3 దోసెస్ ట్రై చేశాను కదా. సో ఈ మూడిట్లో నాకైతే ఎగ్ దోస నచ్చిందనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద చాలామంది తింటారు, ఎగ్ దోస అంటే చాలా ఇష్టపడి తింటారనమాట. సో ఇది నా ఎగ్ దోస, నాకు నచ్చినట్లుగా నేను చేసుకున్నాను ఇంట్లో. ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. మీకు కూడా దోశ అంటే ఇష్టం ఉంటే కనుక కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.